యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. 14. కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఏమి నెరవేరింది అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. దేవుని బిడ్డలారా, పెళ్లి కాకుండా కన్యకగా పురుషుని ఎరగనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెకు సంతాన దీవెన కలగడం అనేటువంటిది మానవ చరిత్ర చట్టానికి వ్యతిరేకం, మానవ వ్యవస్థకు వ్యతిరేకం, మానవ వ్యవస్థకు వ్యతిరేకం. అంటే దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వను దేవుడు కలగజేసిన తర్వాత మీరు ఫలించండి అని చెప్పాడు. మరి హవ్వను చూసి హవ్వ నువ్వు ఫలించని చెప్పాలా, మీరు ఫలించండి. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఒక బిడ్డ బయటికి రావడం అది మానవ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ నెక్స్ట్ డెలివరీ ఎవరు ఆ గర్భంలోంచి వస్తారు? కుమారుడు వస్తాడు. ఎవరు చెప్పారు? యెషయా ద్వారా దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రిందట యెషయా భక్తుడు ప్రవచించాడు. 700 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఒక దైవిక ఇంటరాక్షన్, అంటే పరలోకం నుంచి ఒక దేవుని యొక్క ఆత్మ యెషయాపైకి దిగిరాగా యెషయా ప్రవచిస్తుంటున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయినందుకు, కుమారుడు జన్మించినందుకు నేనేమంటానంటే అది యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో అది ప్రవచనం, అది మాట, అది ఒక లెటర్ లేదా ఒక ఇన్ఫర్మేషన్ అంతే. కానీ అది ఎప్పుడు నెరవేరింది? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు. దేవుని బిడ్డలారా, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది అసాధ్యమైనటువంటిది. ఈ దినాన టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు, లేకపోతే ఇంకొకటి ఇవన్నీ మనం చూస్తాం. దానికి ఏముండదు తెలుసా? ఏదో ఒక బేస్ అనేటువంటిది ఉండాలి. ఏదో ఒకటి తల్లి దగ్గర నుంచో తండ్రి దగ్గర నుంచో అది తీసుకొని దాంతో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారే తప్ప ఏమీ లేకుండా మాత్రం జరగదు, ఏమీ లేకుండా జరగదు. ఇక్కడ మరియతో దేవుని దూత అంటున్నాడు, అమ్మ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. అంతే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు తెలియని విషయాలు వారి నోటిలో నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ మరియపైకి వచ్చినప్పుడు మరియ గర్భవతి అవుతుంది. ఇది ఎంత విచిత్రమైనదంటే బైబిలే ఒప్పుకోదండి దీన్ని. మీరు అనొచ్చు బయట వాళ్ళు కాదు, బైబిలే ఒప్పుకోదు. ఎందుకు తెలుసా? చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. బైబిలే చెప్తుంది. పాప సహితంలోండి, పాపములో జన్మించినటువంటి వ్యక్తిలోండి, అంటే ఆదాము వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి పాపము అనేటువంటిది మానవ శరీరంలోనికి వచ్చేసింది. మానవ శరీరంలోనికి వచ్చి ఆ మానవ శరీరంలో పాప కార్యాలు ప్రారంభమైపోయాయి. ఇప్పుడు యోబు అంటున్నాడు, మనిషి పాపి కదా, మరి పాపిలో నుండి పాపరహితుడు రాగలడా? పాపము చేసే శరీరంలో నుంచి, పాపిష్టి శరీరంలో నుంచి పాపరహితుడు రాగలడా? బైబిల్లో క్లియర్ కట్గా అలాగున ఎవడును పుట్టనేరడు. బైబిలే చెప్తుంది అలా ఎవరు పుట్టరు. కానీ అది నెరవేరింది యేసు ప్రభు జీవితంలో. హల్లెలూయా. యేసు ప్రభు జీవితంలో యేసు ప్రభు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ యొక్క మరియ గర్భంలోనికి వచ్చినప్పుడు మరియ గర్భంలో ఉండేటువంటి ఆ ప్రభువు పరిశుద్ధుడుగా జీవించాడు. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు మరియమ్మ పాలు తాగింటాడు కదా, కాబట్టి యేసు ప్రభు కూడా పాపే. ఆవు పాలు తాగితే, ఎనుము పాలు తాగితే నువ్వు ఎనుమవుతావా? గాడిద పాలు తాగుతారు కొంతమంది పిల్లలకు. పాలు నీ స్వభావానికి సంబంధించింది కాదు. దట్ విల్ నాట్ డిసైడ్ who you are and what is your character. పాలుకు ఉండేటువంటి లక్షణం వేరు. ఒకసారి వాక్యంలో చెప్తుంది ఇది అన్నాను, నేను తాగినటువంటి పాలను బట్టి నా స్వభావం ఉండదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మనిషి ఆవు పాలు తాగితే మనిషి ఆవు అయిపోవాలి. ఆవు లక్షణాలన్నీ రావాలి. మళ్ళీ గడ్డి తినాలి, అన్నం తినకూడదు. మనం కూడా ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండకూడదు, బయట ఉండాలి. ఎక్కడ పండుకోవాలి? బయట పండుకోవాలి, ఇంట్లో పండుకోకూడదు. కానీ అవి కాదే. దేవుని బిడ్డలారా,
దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నా, పాప సహితునిలో నుండి పాపరహితుడు రావడం ఇంపాసిబుల్. కానీ దేవుడు చెప్పాడు 700 సంవత్సరాల కిందట యెషయా ద్వారా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది. మరియ పాపానికి సంబంధించినటువంటి స్త్రీ, ఆమె పరిశుద్ధంగా జీవించింది, కానీ ఆమె జీవితంలో పాపం అనేటువంటిది ఉంది. ఆ పాపములో యేసుప్రభు వచ్చాడు, కానీ పరిశుద్ధుడిగా జీవించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి నెరవేరింది తెలుసా? ఒక అసాధ్యమైన కార్యము భూలోకంలో నెరవేరింది. ఒక అసాధ్యము. ఆదాము ద్వారా కలిగేటువంటి ప్రతి వ్యక్తి పాపమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరియ గర్భంలోంచి వచ్చాడో, ఆ పాప ఆదాము బీజానికి బ్రేక్ వేసి ఒక కొత్త బీజముగా యేసు ప్రభు బయటకు వచ్చాడు, ఒక పరిశుద్ధుడిగా బయటకు వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు యేసు ప్రభుని బట్టి పరిశుద్ధుడు అవుతావు తెలుసా? ఆయన జీవితంలో పరిశుద్ధత తప్ప పాపము లేదు. హల్లెలూయా. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరిగినటువంటి విధానంలో పాపం లేదు, ఆయన జీవించిన విధానంలో పాపం లేదు, ఆయన పని చేసిన స్థలాల్లో పాపం లేదు, ఆయన పరిచర్య చేసిన స్థలాల్లో పాపం లేదు, చివరికి ఆయన మరణం దగ్గర కూడా పాపం లేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇది జరగదు, బైబిలే ఒప్పుకోదు. కానీ ఎందుకు నెరవేరింది అంటే, అదిగో మోషేతో దేవుడు అంటున్నాడు, మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఆయన స్థాపిస్తాడు, ఆయన స్థాపించే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒక కన్యక గర్భంలో నుంచి యేసు ప్రభు రావడం దేన్ని సూచిస్తా తెలుసా? దేవునికి పాపం పైన అధికారం ఉంది. ఆయన పాపం పైన అధికారం కలిగిన దేవుడని నిరూపిస్తుందండి. ఒకవేళ మామూలు నీలాంటి నాలాంటి జన్మ అంటే, ఆయన నీలాంటి నాలాంటి ఒక పాపిగానే ఉండు, కానీ ఆయన కన్యక గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి హీస్ హ్యావింగ్ అన్ అథారిటీ ఓవర్ సిన్. అందుకంటాడు యేసు ప్రభు, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. ఏం అధికారం ఉంటుంది? నాకేం అధికారం ఉంటుంది తెలుసా? వాక్యం చెప్పే అధికారం. లేదా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నాకు పెళ్లి చేసి ఒక అధికారం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకున్నటువంటి అధికారం పెళ్లిళ్ళు చేసే అధికారం కాదు, ఉద్యోగాలను ఇచ్చే అధికారం కాదు, ఉద్యోగాలను తీసే అధికారం కాదు, జైలుకు పంపించే అధికారం కాదు, జైల్లోంచి బయటకు తీసుకొచ్చే అధికారం కాదు. అది ఎవరి చేతనైనా అవుతుంది, మనిషి చేత అవుతుంది. కానీ ఒకే ఒక వ్యక్తికి పాపములను తీసివేసే అధికారం దేవునికి మాత్రమే ఉంది. అందుకే యేసుప్రభు అంటాడు, పాపములను క్షమించడం భూమి మీద నాకు అధికారం కలదు. హల్లెలూయా. ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అంటే, యేసుప్రభు పుట్టాడు, కేక్ కట్ చేసుకొని తిన్నామని కాదు. నీ పాపములను క్షమించడానికి అసలైన ఒక పరిశుద్ధుడు భూలోకంలో జన్మించాడు కాబట్టే ఇది హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే ఇది నెరవేరదు, మానవ చరిత్రలో నెరవేరని కార్యం ఇది, కానీ దేవుని ద్వారా నెరవేరింది. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, మనిషికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఏదో ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. నీకు అసాధ్యమైనది నీ దగ్గర అందరు ఈ మాటలు చెప్పింటే ఇది జరుగుతుంది, అవుతుందిలే, అన్ని ఫెయిల్ అయిపోతూ వస్తున్నాయేమో, లాస్ట్ ఇంకేం కాదులే, యూ మే కమ్ టు వన్ కన్క్లూజన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంకా జరగదు అనేటువంటి పరిస్థితులకు వచ్చావా? అక్కడ ఆగిపోకు, అక్కడ దేవుడు కార్యం జరిగించగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఒక పెళ్లి కాని స్త్రీకే ఒక గర్భదీవెన వచ్చి ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుప్రభు భూలోకానికి రాగలిగితే, నీ జీవితంలో ఉండే సమస్య దేవునికి అసాధ్యం అంటావా? ఇంపాసిబుల్ అనుకోవద్దు, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు తెలుసా? ఆయన అసాధ్యమైన కార్యం, మానవ చరిత్రలో అసాధ్యమని బైబిలే చెప్తుంది, దాన్నే దేవుడు తలదన్నే రకంగా తన కార్యాన్ని జరిగించాడు. అందుకే వీ కెన్ సే హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఏమి నెరవేరింది తెలుసా? అసాధ్యమైన కార్యం, కన్యక గర్భవతి కావడం అనేటువంటిది దేవుడు ప్రవచించాడు 700 సంవత్సరాల క్రిందట. దట్ హ్యాస్ టేకన్ ప్లేస్. అది నెరవేరింది. ఆ నెరవేర్పుకు నిదర్శనమే యేసు ప్రభు యొక్క జన్మ. రెండవదిగా మీకా గ్రంథం 5వ అధ్యాయం, 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా, నీవెవరు తెలుసా? స్వల్ప గ్రామం అయినా నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. 100 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మకు ముందు మీకా అంటున్నాడు, యేసు ప్రభు ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడని చెప్పారు.
దేవుని బిడ్డలారా, మీకు ఇది అర్థం కావడానికి సంఘటన చెప్తాను. రెజీనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను కడపలో ఉన్నా, తను హైదరాబాద్లో, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉన్నింది. సో ఫస్ట్ డెలివరీకి అక్కడికి వెళ్ళింది. నాకు ఒకరోజు ఫోన్ చేసి ఈరోజు నేను డాక్టర్ చెకప్ దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అనింది. ప్రార్థన చేశాను. దేనికని చెప్పింది? చెకప్ కనిపోయింది. ఆడికి పోతాను డాక్టర్ అన్నారు. లేదు వెంటనే అడ్మిట్గా సీజర్ చేయాలా, దెర్ ఇస్ సమ్ కాంప్లికేషన్ ఇస్ గోయింగ్ ఆన్. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయడానికి లేదు. తను ఏమనుకుని తెలుసా, నేను తన దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ టైంలో నేను ఉండాలి, తనతో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ చాలా టెన్షన్ ఎవరికైనా ఉంటుంది. అనుకోని రోజు అనుకోని స్థలంలో డెలివరీ అయిపోయింది. చెకప్ కనిపోతే డెలివరీ అయిపోయింది. నాకు ఫోన్ వచ్చింది, లేదు డాక్టర్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేస్తుందంట, చాలా క్రిటికల్ కండిషన్లోకి బేబీ వెళ్ళిపోతుంది, కాబట్టి ఇమ్మీడియట్లీ షీ హ్యాస్ టు బి ఆపరేటెడ్. ఇంకా నేను ఏం చెప్పాను, ఇప్పుడు బయలుదేరిపోతే, అప్పుడు ఫ్లైట్ కూడా లేదు కడపలో, బయలుదేరిపోతే మరుసటి రోజు అవుతుంది. ఇంకా ఆ టైంకి కష్టం. డాక్టర్ అంటారు వితిన్ అవర్స్లో చేసేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, మా మొదటి బిడ్డ ఎక్కడ జన్మిస్తాడో మాకు తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందట యేసుప్రభు పుట్టకముందు యేసుప్రభు ఏ ఊర్లో పుడతాడో బైబిల్లో ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం, చిన్న గ్రామంలో దేవుడు పుడతాడు, పేరుతో సహా ఉంది. దేవుని బిడ్డలారా, ఏ ప్లేస్లో పుడతాడు అనేటువంటిది కూడా చెప్పడం, 100 సంవత్సరాల ముందు చెప్పడం, ఈజ్ ఇట్ పాసిబుల్? అందుకే ఒక మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ఏం చేశాడంటే, యేసు ప్రభు విషయంలో చెప్పిన ప్రవచనాలు 1, 2 కాదు నెరవేరింది, 100 నెరవేరాయి, 100 ప్రవచనాలు నెరవేరాయి. ఆ సైంటిస్ట్ ఏమైనా లెక్క కట్టాడు తెలుసా, యేసు ప్రభుని గురించి కొన్ని 100 సంవత్సరాల కిందట చెప్పిన ప్రవచనాలు నెరవేరాలి అంటే ఒకటి పక్కన మీరు ఒక 20 నుంచి 30 సున్నాలు పెడితే ఎంత శాతం అవకాశం ఉంటుందో అంత తక్కువ శాతం అవకాశం ఉంటుంది. 1%, 100%, 1000%, 10,000%, 1,00,000. ఒకటి పక్కన 4 సున్నాలు, 1, 10, 100, 1000, 10,000, 1,00,000. ఒకటి తీసేస్తే 5 సున్నాలు. దేవుని బిడ్డలారా, అలా 30 నుంచి 35 సున్నాలు పెడితే ఎంత ఎక్కువ నంబర్ వస్తుందో అంత తక్కువ శాతం ఆపర్చునిటీ ఉంది ఆ యొక్క ప్రవచనం నెరవేరడానికి. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇంపాసిబుల్. 100 సంవత్సరాలకు ముందు ఇక్కడ యేసు ప్రభు పుడతాడని చెప్పడం అసాధ్యం, అది నెరవేరదు. 100 సంవత్సరాలకు ముందు మరియా ఎవరో తెలియదు, యోసేపు ఎవరో తెలియదు, వీళ్ళిద్దరు బెత్లెహేంకి వస్తారనే ఛాన్సే లేదు. ఎందుకు? అప్పుడు రాజు లేడు, కైసర్ ఔగుస్తు లేడు, ఏమీ లేదు, వ్యవస్థే లేదు. ఒకవేళ అసలు ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు? యోసేపు బంధువులు ఉన్నారా? మరియమ్మ బంధువులు ఉన్నారా? నోబడి నోస్. కానీ 100 సంవత్సరాల కిందట మీకు అంటున్నాడు, ఇదిగో బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మిస్తారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా, ద ప్లేస్ ఆఫ్ ఎ బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఎప్పుడు గర్భవతి అయిన తర్వాత వాళ్ళ అమ్మలు ఏ ఊర్లో ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే ఆ ఊర్లో ఏ డాక్టర్ దగ్గర, ఇవన్నీ అప్పుడప్పుడు జరిగిన తర్వాత నెరవేరుతుంది. కానీ 100 సంవత్సరాలకు ముందు, ఇప్పుడు మాకు 2 పిల్లలు. ఒకరోజు మా ఆంటీ వాళ్ళ నాన్న, అంటే రెజినా వాళ్ళ తాతకు బాగలేకుంటే మేము చూడ్డానికి వెళ్ళాం. నన్ను చాలా ఇష్టపడతాడు ఆయన, దేవుని సేవకుడని నన్ను చాలా ఒక స్పెషల్ ప్లేస్ నాకు ఇచ్చి నా కోసం ప్రార్థన చేసే వ్యక్తి. బాగలేదంటే వెళ్ళాం. వెరీ ఏజ్డ్ పర్సన్. వెళుతున్నప్పుడు ఆయన అన్కంట్రోలబుల్ టాకింగ్ ఉంది, అంటే తను ఏం మాట్లాడతాడో తను తెలియదు. అక్కడ ఎవరో కూర్చున్నారు, లేసి వెళ్ళిపోమని చెప్పు అంటారు. ఎవరు ఉండరాడ, అంటే వాళ్ళ మైండ్ అలా మారిపోతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ కాన్షియస్లో ఏముండదు. నేను, రెజినా, చిన్నపిల్లలు జాషువా, గ్రేస్ ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన మా సైడ్ చూసి ఒక మాట అన్నాడు, వేర్ ఈజ్ ద థర్డ్ చైల్డ్? 3వ బిడ్డ ఇది అని అడిగాడు. పక్కన వాళ్ళు నవ్వినారు. ఏంది తాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళిద్దరు వచ్చారు, ఏంది 3? నో, థర్డ్ వన్ ఈజ్ దేర్. థర్డ్ వన్ ఎక్కడా? నేను షాక్ అయిపోయినా, ఏంది థర్డ్ వన్ అంటున్నాడు అంటే. నేను అడిగాను, తాత నేను సుధీర్ని మాట్లాడుతున్నాను. నువ్వు సుధీర్వే, తను రెజినానే, వీళ్ళిద్దరు నీ పిల్లలే. థర్డ్ పర్సన్ ఏడి అనలేదు, థర్డ్ పర్సన్ ఏడి కూడా అనలేదు. థర్డ్ చైల్డ్ ఎక్కడ? థర్డ్ చైల్డ్ డెలివరీ అయిన తర్వాత అది జ్ఞాపకం వచ్చింది నాకు. అమ్మో, దేవుడు ఏం చేశాడు తెలుసా, పుట్టక ముందు ఒక 2 సంవత్సరాలకు ముందు మాకు థర్డ్ చైల్డ్ కూడా ఉంటుందని దేవుడు చూశాడు.
మేము అనుకున్నాము థర్డ్ చైల్డ్, ఎవరికైనా థర్డ్ చైల్డ్ అంటే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ చైల్డ్ అనుకుంటారు. కానీ ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? వెన్ గాడ్ లుక్స్ అట్ యూ, నీ జీవితంలో ముందే ఏం జరుగుతుందో చూచి మాట్లాడగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కన్యక గర్భంలో జన్మిస్తుంది అనేటువంటిదే వండర్ అయితే, ఏ ఊర్లో జన్మిస్తాడో కూడా చెప్పబడింది. అది కూడా అప్పుడు ఏ రకంగా ఉంటుందంట? బెత్లెహేము స్వల్ప గ్రామంగానే ఉంటుందంట. పెద్ద ఊర్లో దేవుడు జన్మించాడంట. చూడండి, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు. ఎవరు పుడతారు అక్కడ? ఏలేటువంటి వ్యక్తి పుడతాడు. ఏలేటువంటి వ్యక్తి పుడతాడు. దేవుని బిడ్డలారా, పుట్టే వ్యక్తి ఎవరు తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది. నాకు ఇష్టమైన వాక్యం బైబిల్లో, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ అండి బైబిల్లో. పురాతన కాలం అంటే టైమ్ ఇమ్మెమోరియల్. అంటే అసలు సమయం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికి తెలియదు, కాలం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికి తెలియదు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం. నాకు ఎందుకు ఇష్టం తెలుసా? ఆ మధ్యకాలంలో నేనున్నా, నా కుటుంబం ఉంది, పరిచర్య ఉంది, కాబట్టి నా దేవునికి నా గురించి అన్నీ తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనేటువంటిది బెత్లెహేము గురించి చెప్పగలిగితే, ఇప్పుడు నా జీవితాన్ని గురించి, నా కుటుంబాన్ని గురించి, పరిచర్యను గురించి, పరిచర్య అవసరతల గురించి దేవునికి తెలియదా? దేవునికి ఖచ్చితంగా తెలుసు. మనం అనుకుంటాం నా గురించి ఎవరికి తెలుసు, నా గురించి ఎవరు అనుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఇంత దూరంలో ఉన్నా ఏమవుతుంది, నాకు ఏం జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటారు? డోంట్ థింక్ లైక్ దాట్. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ సీ ఇన్ అడ్వాన్స్. ఎవరు చూడకముందే, వందల సంవత్సరాలకు ముందే బెత్లెహేములో దేవుడు జన్మిస్తాడు అనేటువంటిది చూశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను నొక్కి ఒక్కనేసిన 3 తలంపులు చెప్తాను. స్వల్ప గ్రామం ప్రక్కన పెట్టలేదు. అరే స్వల్ప గ్రామం బెత్లెహేము వద్దులే, పక్కన పెట్టేసి వేరే ప్రాంతం ఏదన్నా చూడు. నో, నీ జీవితం స్వల్పంగా ఉందా? ఎవరు పట్టించుకోరా? ఎవరు నాతో లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తిస్తారు? నిన్నే దేవుడు పట్టించుకుంటాడు, మర్చిపోవద్దు. హల్లెలూయా. స్వల్పము దాన్ని ప్రక్కన పెట్టాడు దేవుడు, అల్పమైన దాన్ని దేవుడు ప్రక్కన పెట్టాడు. ఈ లోకంలో దేనికి విలువ తెలుసా? ఏది ఎక్కువ ఉంటే, ఎవరికి ఎక్కువ ఉంటే, ఎవరికి ఎక్కువ చదువు ఉంటే, ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటే, ఎవరికి ఎక్కువ డిగ్రీలు ఉంటే, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళను పట్టించుకుంటారు. కానీ దేవుడు స్వల్ప గ్రామాన్ని పట్టించుకున్నాడు. దేవుని బిడలారా, గాడ్ సెలక్షన్స్ ఆర్ డిఫరెంట్. గాడ్ సెలక్షన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడప్పుడు చెప్తుంటారు, వాళ్ళ ఊర్లో డెలివరీ డిఫికల్ట్ అయింది అనుకో, టౌన్కి వస్తారు. ఎందుకు? అక్కడ జన్మిస్తే కొంచెం బాగుంటుంది, అన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదైతే మనిషి బెత్లెహేము వద్దులే అని అనుకున్నాడో దాన్ని దేవుడు కోరుకున్నాడు. వెన్ మ్యాన్ రిజెక్టెడ్, గాడ్ హ్యాస్ చూజన్ దట్ ప్లేస్. దేవుడు వద్దన్న, ఎవ్వరు ఇష్టపడని స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ వాక్యం వింటున్న ఎవరో ఈరోజు ఈ తలంపులు కూడా వెళ్ళినారు, నేనంటే ఎవరికైనా ఇష్టమా? ఎవరైనా నన్ను పట్టించుకుంటారా? ఎవరున్నారు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బెత్లెహేమును పట్టించుకున్న దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, మర్చిపోవద్దు. నమ్మిన వారు ఆమెన్ అంటారు. ఆమెన్. ఎవ్వరు పట్టించుకోకపోయినా పర్లేదు, బెత్లెహేమును దేవుడు పట్టించుకున్నాడు. కాబట్టి ఈరోజు బెత్లెహేము పరిస్థితి ఏ రకంగా తెలుసా? ప్రపంచంలో ఉన్న ఖరీదైన హోటల్స్, ఖరీదైనటువంటి వ్యాపారాలన్నీ బెత్లెహేములో జరుగుతాయి. ఎందుకు? ఒక్క యేసుప్రభు జన్మించాడు కాబట్టి. వెన్ గాడ్ లుక్స్ అట్ యూ, దేవుడు నిన్ను చూశాడా? యూ విల్ నాట్ బీ ఎ నెగ్లెక్టెడ్ వన్. నీవు తృణీకరించబడిన వ్యక్తిగా ఉండవు, నీవు ప్రక్కన పెట్టబడిన వ్యక్తిగా ఉండవు. యూ విల్ నాట్ బి ఓవర్లుక్డ్. నీవు ఎవ్వరు పట్టించుకున్నటువంటి వ్యక్తిగా ఉండవు. వెన్ గాడ్ ఈస్ taking a chance of entering into the Bethlehem, that was not overlooked place. దేవుడు ఎప్పుడైతే బెత్లెహేములో జన్మించాడో అది ప్రజలు కాదన్న దేవుడు కోరుకున్న స్థలం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటి దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను కోరుకుంటాడు, నీ జీవితాన్ని ఇష్టపడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఏమి నెరవేరింది తెలుసా? అసాధ్యమైనది నెరవేరింది. రెండవదిగా, ఎవరు పట్టించుకోనటువంటి ఒక తక్కువ స్థలాన్ని దేవుడు ఎన్నుకొని దాని గురించి ముందుగానే చెప్పి అందులో జన్మించి నెరవేర్చాడు తన మాటను. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలు. ఆయన భుజం మీద ఏముంటదంట?
రాజ్యభారం ఉంటుంది. ఆయన భుజాలు ఎలాంటి భుజాలు తెలుసా? కొంతమంది భుజాలు ఎలాంటివి తెలుసా? పిల్లల్ని ఎక్కించుకునే భుజాలు. కొంతమంది భుజాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా? ఇప్పుడు నా భుజాన్ని అడిగా అనుకో, నా భుజం ఏమంటుందంటే కోటు ధరించుకున్న భుజం. నా భుజం కోటు ధరించుకున్న భుజం. పెళ్లి రోజు దండలు వేయించుకునే భుజాలు, బిందెలు మోసే భుజాలు. కానీ దేవుని భుజం అంట, ఆయన భుజం మీద రాజ్యభారముండును. హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుడు ఒక బాధ్యతను తీసుకుంటున్నాడు, ఒక పవర్ను దేవుడు తన కంట్రోల్లోనికి తీసుకుంటున్నాడు. ఏంటి ఆ కంట్రోల్ తెలుసా? జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్తున్నా. ఆదాము హవ్వలను దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే, భూమిని మీరు ఏలండి. ఏమని చెప్పాడు? భూమిని మీరు ఏలండి. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అధికారం ఆదాము దగ్గర లేదు, అధికారం సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే ఆ యొక్క శోధన కొండపైన యేసు ప్రభుతో సాతాను అన్నాడు, భూలోక రాజ్య అధికారాలన్నీ నా చేతులు ఉన్నాయి ప్రభా. యాక్చువల్గా నువ్వు ఆదాముకి ఇచ్చావు. ఆదాముకి ఇచ్చింది ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో నాకు వచ్చేసింది. గుర్తుంచుకోండి, పాపం ఎప్పటికీ ఎలా నీ జీవితంలోకి వస్తుందంటే, నీ జీవితంలో ఏదో ఒక ఆకర్షణగా, ఒక కోరికగా, ఏదో ఒక నిన్ను ప్రేరేపించి నిన్ను ఆకర్షించే విధంగా వస్తుంది. కానీ నీ దగ్గర నుంచి శ్రేష్టమైన దాన్ని తొలగిస్తుంది. ఆదాము ఏలడానికి దేవుడు నిర్ణయించాడు, హవ్వను ఏలడానికి నిర్ణయించాడు. కానీ వీళ్ళిద్దరూ పాపం చేసిన తర్వాత ఒక్క పండు తిన్నారంతే. ఒక పండు తిన్నారో బయట తిన్నారో నాకైతే తెలీదు. కొరికింది ఇచ్చిందో ఫుల్ ఇచ్చిందో హవ్వ, మరి ఎట్లా ఇచ్చిందో. హవ్వ ప్రేమ ఎలాంటిదో మనకు తెలియదు కదా, కొరికింది ఇచ్చింది. అందుకే యాపిల్ వాళ్ళు ఏం పెడతారంటే కొరికిన పండుని పెడతారు, హవ్వ ఇచ్చిన పండు అని. యాపిల్ సింబల్ అదే. ఓకే, మరి కొరికింది ఇచ్చిందో కొత్తది ఇచ్చిందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం, ఇద్దరు తింటుండగానే ఒక పండుతో ఒక అధికారాన్ని కోల్పోయారు. గుర్తుంచుకోండి, ఒక చిన్న పాపముతో పెద్ద నష్టాన్ని తెచ్చుకుంటాం. చిన్న పాపం అది. తినడం ఎంతసేపు ఉంటుందండి? మహా అంటే ఒక నిమిషం తినింటుంది. ఆదాము ఒక నిమిషం, 2 నిమిషాలు తింటారు. 2 నిమిషాలు. ఎందుకంటే ఆ దినాలకు కత్తులు లేవు, కొరికి తినాలా. మరి ఆ పండు ఎంత పెద్దదో నాకు తెలియదు. అందుకే అంటున్నా, 1 నిమిషం సమయం పెట్టుకుందాం. 2 నిమిషాలు తింటే యుగ యుగాల ఆశీర్వాదాలు భూలోకంలో లేకుండా చేశారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాము కోల్పోయిన అధికారాన్ని తిరిగి నేను తీసుకుంటా. సాతాను దగ్గర ఉంది కదా. అందుకే యేసు ప్రభు ఆరోహణం అయిపోతూ ఏమంటాడు తెలుసా? భూలోక రాజ్యముల అధికారం నా దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన భుజం ఎలాంటిది తెలుసా? భారాన్ని మోసే భుజం. సర్వాధికారం నాకు ఇవ్వబడింది, అంత శక్తి నాకుంది. ఒక్క ప్రైమ్ మినిస్టర్తో భారతదేశం పరిపాలించబడదు. ప్రైమ్ మినిస్టర్ కింద మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ కింద ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే, లక్షల మంది పనిచేస్తే భారతదేశం నడిపించబడుతుంది. దేవుడు అంటున్నాడు, నేను ఒక్కని చాలు భూలోకంలో ఎంతమంది భారానైనా మోయడానికి. దేవుని బిడ్డలారా, ఇది నెరవేరదు. ఆయన భారాన్ని మోయడానికి ఆయనకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? పరలోకంలో ఆయనకంటూ అధికారం ఉంది. భూలోకంలో ఉండే అధికారం సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సాతాను దగ్గరికి పోయినటువంటి అధికారాన్ని తను తీసుకొని ప్రజల యొక్క బాధ్యతను వహించేటువంటి వ్యక్తిగా దేవుడు మారిపోయాడు. అందుకే ప్రభు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేడి, మీ చింత యావత్తు నా మీద వేడి. ఆదాము కోల్పోయినటువంటి ఆశీర్వాదం నేను పొందుకున్నా, నేను తీసుకున్నది. ఐఎమ్ హ్యావింగ్ ఆల్ అథారిటీ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేని విషయంలో చింతిస్తున్నావా? దేవుని యొక్క వాక్యంలో ఆయన భుజములు ఉన్నాయి నీ భారాన్ని మోయడానికి, నీ కుటుంబ భారాన్ని మోయడానికి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కొని వాడు మోసుకుంటా పోతూ ఉంటాడు. అది బ్యాటో డ్రెస్సో ఏదో ఒకటి ఇంకోటి కనపడింది అనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? మీకు ఇస్తాడు, మీరు మోయమని చెప్తారు. తల్లిదండ్రులకి ఇచ్చి, డాడీ నువ్వు మోయి, నేను ఇది కొనుక్కుంటా అంటాడు. వాని డ్రెస్సు వాడు మోయడు, మనతో మోయిస్తాడు. వాందే అది, వాడు మోయడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ భారం నేను మోస్తా. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అందులో ఎవరున్నా? నువ్వున్నావు, నేనున్నా. నీ భారం ఏంటో కొన్ని బయట చెప్తాం, కొన్ని బయట చెప్పలేం. చెప్పిన అర్థం కాదు కొంతమందికి. ఆ భారాన్ని కూడా మోయగలడు దేవుడు. అందుకే బైబిల్లో ఆయన భుజం మీద భారం ఉంటుంది, రాజ్య భారం ఉంటుంది. ఆ భారం మోయగలదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అసాధ్యం,
దేవుడు, మనిషి తన భారాన్ని మోయడమే మనిషికి బరువు, కానీ దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని నేను మోస్తా, నీ కుటుంబ భారాన్ని నేను మోస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నెరవేర్చబడింది. అందుకే శిష్యుల జీవితాల్లో యోహాను సువార్త 21వ అధ్యాయంలో వాళ్ళ జీవితంలో ఖాళీగా ఉన్నప్పుడు దేవుడే వచ్చాడు. దేవుడు వచ్చి వాళ్ళకు వండే భారాన్ని కూడా తీసుకున్నాడు, వాళ్ళకు చేపలను రెడీ చేశాడు, వాళ్ళకు వడ్డించాడు కూడా ప్రభువే. ఎంత భారాన్ని వహిస్తాడంటే నో బడీ కెన్ ఎక్స్పీరియన్స్ దాట్, నో బడీ విల్ డూ దాట్. ఎవరు కూడా అది చేయలేరు, కానీ దేవుడు చేశాడు. ఎందుకు తెలుసా? భారాన్ని వహించే దేవుడు. అసాధ్యం. దేవుడు నీ సమస్త భారాన్ని వహిస్తాడు అనుకోవడం అసాధ్యము, కానీ అది నెరవేరింది. దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో అయితే దేవా ఈ భారాన్ని నేను మోయలేను ప్రభువా అని ప్రతిరోజు దేవుని పైన తన భారాన్ని ఉంచుతారో ఆయన భుజాలు సిద్ధంగా ఉన్నాయి మోయడానికి. ఈ నెల ఐ నో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, అందరికీ ఇది కష్టమైనటువంటి నెల. దేవుని బిడ్డలారా, ముందుగానే చెప్తున్నా, 2026 will not be a good year for a land of India. కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని పైన ఆధారపడతారో దే విల్ బి ప్రొటెక్టెడ్. 2026 భారతదేశానికి అంత మంచి సంవత్సరం కాదు. విల్ సీ లాట్ ఆఫ్ నెగిటివ్ థింగ్స్ టేకింగ్ ప్లేస్. అనేకమైన భయంకరమైన విషయాలు భారతదేశంలో జరగబోతున్నాయి. కానీ ఎవరైతే దేవుని బిడ్డగా దేవా నువ్వు నా భారాన్ని వహించు అంటావో ఆయన నీ భారాన్ని వహిస్తాడు. లాస్ట్ ఇయర్ December 25 నేను చెప్పాను, 31st నేను చెప్పాను, దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించగా భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఏ రోజన్నా చూసారా మీరు? హాంకాంగ్లో, దుబాయ్లో పెద్ద పెద్ద మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ కాలిపోయి 70-80 మంది. సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ దేర్. దేవుడు చెప్పాడంటే అది నెరవేరుతుంది. 2026 విల్ నాట్ బి ఎ గుడ్ ఇయర్ ఫర్ ఇండియా. బట్ దేవుని బిడ్డగా నీ జీవితాల్లో నీ భారాన్ని మోసే దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రతిరోజు దేవా ఇది నా భారం, నా చేత కావడం లేదు ప్రభువా, నా వల్ల కావడం లేదు, అది ఏదైనా సరే హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద లార్డ్. ఆయన భారాన్ని వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. 3 విషయాలు, అసాధ్యమైన దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. నీ జీవితంలో అల్పమైన దాని విషయంలో గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు, నెరవేర్చే దేవుడు ఆయన. గొప్ప దేవానికి వందనాలు, ప్రభావం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు నెరవేరిన మీ కార్యములను గురించి మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, 3 అసాధ్యమైన కార్యాలు నెరవేరాయి ప్రభా. ఒక అసాధ్యమైన మానవ చరిత్రలో జరగనటువంటిది జరిగినటువంటి దినం ప్రభా. నాయనా మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి జీవితాల్లో ఏది అసాధ్యమని అనుకుంటున్నారో ఆ అసాధ్యమైన పరిస్థితుల మధ్య నా దేవుని యొక్క శక్తి కలిగిన కార్యములు జరుగునుగాక. గొప్ప కార్యములు యేసయ్య నామమందు జరుగునుగాక. మీకే స్తోత్రాలు ప్రభా. మీ నామాన్ని మీరు మహింపరచండి, మీ శక్తిని మీరు కనబరచుమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.